అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుందాం. మన దగ్గర ఎంత ఉన్నది అనేది ముఖ్యం కాదు, దాన్ని ఎలా ఉపయోగించాము అనేది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. దాని గురించి చిన్న కథ తెలుసుకుందాం. రామయ్య, సోమయ్య ఇద్దరు రైతులు ఒక ఊరిలో ఉండేవారు. రామయ్య వర్షం వచ్చినప్పుడల్లా ఆ నీటిని కుంటలు తవ్వి వాటిల్లో నిలవబెట్టుకునేవాడు. సోమయ్య రామయ్యను చూసి ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఎందుకు ఇలా పనికిమాలిన పని చేస్తావు, వర్షం పడుతుంది కదా అన్నట్టుగా ఎద్దేవా చేసేవాడు. అయినా కూడా రామయ్య అది పట్టించుకోకుండా చక్కగా ఆ నీటిని నిల్వ చేసుకుంటూ ఉండేవాడు. ఒక సంవత్సరం అస్సలు నీరే పడలేదు, వర్షమే రాలేదు, భూములన్నీ కూడా ఎండిపోయినాయి, పంటలు లేవు. అలాంటి సమయంలో రామయ్య తన నిల్వ చేసుకున్నటువంటి నీరుతో చక్కగా పంటను పండించుకున్నాడు. మరి అప్పుడు సోమయ్యకు పంట ఏమీ పండలేదు కదా, మరి తన పొలాలన్నీ కూడా బీడైపోయినాయి కదా. అప్పుడు బుద్ధి తెచ్చుకొని రామయ్య దగ్గరకు వచ్చి, రామయ్య, నేను చాలా పొరపాటు చేశాను, నువ్వు నిలవ పెడుతుంటే నేను ఎగతాళి చేసేవాడిని, నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని చెప్పని చాలా బాధపడతాడు. చూసారా, మనకి ఎంత ఉన్నది అనేది కాదు, మనం దానిని ఎలా ఉపయోగించాము అనేది ముఖ్యం. సంపద చాలా ఉంటుంది, కానీ దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఉపయోగిస్తే దానికి ఫలితం ఉంటుంది. ఏదైనా కూడా అంతే, మనకు ఉన్నదానిని ఎక్కువగా ఉన్నప్పుడు అహంకారం చూపకూడదు, అలాగే లేనప్పుడు నిరాశ చెందకూడదు. ఉన్నంతలో హాయిగా సంతృప్తిగా ఉన్నదానిని ఉపయోగించుకుంటూ ఇతరులకి మనం సహాయ సహకారాలు అందిస్తూ ఉండటమే ఈ జీవితం యొక్క పరమార్థం. ఏమంటారు? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి.